श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। वनमाली गदीशार्ङ्गी शङ्खी चक्री च नन्दकी श्रीमन्नारायणो विष्णुः वासुदेवोऽभिरक्षतु। सरसिजनिलये सरोजहस्ते धवलतमांशुकगन्धमाल्यशोभे भगवति हरिवल्लभे मनोज्ञे त्रिभुवनभूतिकरि प्रसीद मह्यं। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. సంక్రమణ పుణ్యకాలంలో వచ్చేటువంటి పర్వదినం కనుమ అని. ముఖ్యంగా సంక్రమణాన్ని 3 రోజుల పర్వంగా చెప్పుకోవాలి. సంక్రమణానికి పూర్వదినము పరదినము కూడా శ్రేష్టమే. అందుకే పూర్వదినాన్ని భోగి అంటారు, పరదినాన్ని కనుమ అంటాం. ఇక్కడ కనుమ అంటేనే ఒకానొక అంచు, ఒక భాగం దాటి మరొక భాగంలోకి వెళుతున్నటువంటి భాగాన్ని కనుమ అని చెప్తారు. ఇలాంటి కనుమలు కొన్ని కనబడుతూ ఉంటాయి. ఈ కనుమల యందు ప్రయాణాదులు నిషిద్ధము అని చెప్తారు. అందుకే సంక్రమణం మరుసటి రోజు ఎక్కడికి ప్రయాణించకూడదు సూర్యాస్తమయం వరకు అని పెద్దలు నిషేధించారు. అంతేకాదు కనుమ కర్తవ్యాల్లో ప్రధానంగా గోపూజ అనేది కనబడుతున్నది. ఇక్కడ పాడి పంట ఈ రెండింటిని భగవత్ స్వరూపంగా చూస్తాం. అయితే దీనికి ఎవరి వ్యాఖ్యానాలు వాళ్ళు ఇస్తూ ఉంటారు. మనది ప్రధానంగా వ్యవసాయ దేశం కనుక జంతువులకి అందున ఆవుని ఎద్దుని కూడా పూజించాలి అని పెద్దలు చెప్పారు అని. ఇది ఒక భావం ప్రకారం సరిపోతుంది, కానీ అంత మాత్రంగా ఋషులు చెప్పరు. అందులో లోతైన అంతరార్థాలు చాలా ఉంటాయి. ఎందుకంటే భారతదేశానికి ప్రత్యేకమైనటువంటిది గోసంతతి. ఇతర దేశాలకి ఈ గోమాత భావం ఎందుకు లేదయ్యా అంటే ఆ దేశాల్లో దొరికే గోవుకి భారతదేశంలో దొరికే గోవుకి చాలా తేడా ఉన్నది. భారతదేశం యొక్క గోవుకు ప్రత్యేకత ఏంటంటే ఆసేతు సీతాచలం కూడా ఈ గోవుకి విశేషమైన అంశం కనబడుతుంది. అది సూర్యకిరణాల నుంచి ఒక దివ్యమైనటువంటి శక్తిని ఈ భూమి యందు గోవు మాత్రమే గ్రహించగలదు. అది కూడా భారతదేశపు గోవు మాత్రమే గ్రహించగలదు. ఆ కిరణ శక్తి పేరు గోవు అని అర్థం. ఇది వేదముని యందు కనబడుతున్న ఒక దివ్యమైన రహస్య విజ్ఞానం. సూర్యకిరణాల నుంచి నానా రకాల శక్తులు వస్తుంటాయి. ఒక్కొక్క శక్తిని ఒక్కొక్క ప్రాణి పొందుతుంది. కానీ గోరూప కిరణ శక్తిని గ్రహించగలిగేటువంటి నాడీమండల వ్యవస్థ భారతీయ గోవు యందు మాత్రమే ఉన్నది. అది భారత జాతికి దొరికిన ఒకానొక అదృష్టం. ఈ కారణం చేతనే ఈ గోవు ప్రత్యేకతను భారతీయులు గుర్తించారు. కానీ భారతీయత లేనటువంటి ఇతర దేశాల నుండి వచ్చిన సంస్కృతులకి ఇది అర్థం కాదు. భారతదేశంలో పుట్టి భారతదేశంలో తపస్సు చేసి భారతీయ గోవు గురించి తెలుసుకున్న ఋషులు వేదాల్లో పురాణాల్లో దీని ప్రత్యేకత చెప్పారు. అందుకే భారతీయ గోవుని ఆరాధించడం మతపరమైన అంశం కాదు, విజ్ఞానపరమైన అంశం తెలుసుకోవాలి. అందుకే భారతదేశంలో పుట్టిన ప్రతివారు కూడా ఆ జాతి గోవుని ఆ విధంగా కాపాడుకోవాలి. ఒక ప్రత్యేకమైన గోజాతి భారతదేశంలో కనబడుతుంది. మరొక ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే హిమాలయ పర్వతాలు మొదలుకొని సముద్రం వరకు అంటే సేతు వరకు మొత్తం భిన్న భిన్న రాష్ట్రాలు భిన్న భిన్న నాగరికతలు ఉన్నప్పటికీ అన్ని గోజాతులకి కలిపి ఒకే లక్షణం కనబడుతుంది. ఇక్కడ ఏ గోజాతికి ఆ గోజాతి ప్రత్యేకం భారతదేశంలో. కానీ హిమాలయాలు మొదలుకొని చిట్ట చివరి కన్యాకుమారి వరకు మొత్తం భారతీయ గోవులన్నిట్లోనూ కూడాను ప్రధానమైన అంశం ఏమిటయ్యా అంటే స్వర్ణనాడి అనేది ఆ మూపురం దగ్గర కలిగి ఉండడం ప్రత్యేకత. ఈ స్వర్ణనాడియే సూర్యకిరణాల నుంచి వస్తున్న ఒకానొక దివ్య శక్తిని పొందగలదు. అందుకు ఆ గోవు యొక్క ఘృతంలోనూ క్షీరంలోనూ దధిలోనూ కూడా ఆ శక్తి ప్రసరిస్తుంది. ముందుగా ఆ పాలల్లో ప్రసరించినటువంటి శక్తినే మనం ఘృతంగా దధిగా అంటే నెయ్యిగా పెరుగుగా కూడా పొందుతున్నాం. ఆ మూడింటిలో కూడా శక్తి వ్యాపిస్తుంది. అదేవిధంగా గోమయంలో గోజలంలో అంటే గోమూత్రం అనరాదని శాస్త్రం చెప్తోంది కనుక గోజలం అనాలి, గోమలం అనరాదు కనుక గోమయం అనాలి. మొత్తం ఇవి పంచగవ్యములు అని చెప్పబడతాయి. ఈ పంచగవ్యాలు ఔషధ విలువలు కలిగినవి అని ఇటీవల కాలంలో విజ్ఞాన శాస్త్రం కూడా రుజువు చేస్తుంది. యుగాల క్రితమే భారతీయ ఆయుర్వేద విజ్ఞానం రుజువు చేసింది. ఆ పంచగవ్యాలతో చికిత్స చేసి అనేక దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా బయటపడుతుంటాం. ఈ పంచగవ్యాల్ని అభిమంత్రణ చేసి పుచ్చుకుంటే సర్వ పాపాల నుంచి బయటపడతారని యజ్ఞాలు చేసేటప్పుడు కూడా పంచగవ్య ప్రాసన చేస్తారు. అందుకే యజ్ఞములకు తల్లి గోమాత అని వేదమాత చెప్తున్నది. అనేక విశేషాలు వేదములు ఉన్నాయి. యజ్ఞస్య మాత యజ్ఞమునకు తల్లి. అంతేకాదు ఈ తల్లి అగ్నియా, అగ్నియా అంటే ఈ జంతువును కొట్టరాదు అని కూడా చెప్తున్నారు. ఆ విధంగా కాపాడుకోవలసినది. మొత్తం శరీరమంతా దేవమయము భారతీయ గోవుని భారతీయులందరికీ తెలిసిన అంశమే. అలాంటి గోజాతిని ఈరోజు పూజించాలి అని చెప్తున్నారు. ఏం రోజు పూజించాలి కదా, ఈ రోజే అంటే ఇది పుణ్యకాలం కనుక ఈ రోజున ఆరాధిస్తే విశేషమైన ప్రయోజనం కలిగి ఉంటుంది. అందుకే ప్రతి పుణ్యకార్యానికి గోపూజ చేస్తే ఆ పుణ్యకార్యం ఏ దోషం లేకుండా జరుగుతుందని పెద్దలు చెప్తారు.
ఎందుకంటే యజ్ఞం చేయబోయే ముందు యజ్ఞానికి తల్లిని ఆరాధించాలి. అది యజ్ఞానికి తల్లి గోమాత. అంతేకాదు భూతత్వం యజ్ఞతత్వం కూడా గోతత్వంలో మేళనమే కనబడతాయి. యజ్ఞస్వరూపిణి భూదేవత ఈ రెండు కూడా గోమాత రూపంలో కనబడతాయి. అందుకు గోవుకి ప్రదక్షిణం చేస్తే సమస్త భూమండలానికి ప్రదక్షిణ చేసిన పుణ్యం అని చెప్పారు. ఇలా గోభక్తిని చెప్పారు కదా అని గోవుని హింసించే విధంగా భక్తి చూపించరాదు. కొందరు ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా తిండి పెడుతూ ఉంటారు. ఆ విధంగా కాకుండా గోవును భక్తితో ఆరాధిస్తూ దానికి తగినంత ఆరోగ్యవంతమైనటువంటి ఆహారాన్ని అందించాలి. గోవు యందు భగవద్భావనతో ఆరాధన చేయాలి. గోవు దగ్గర నిలబడి వారి ఇష్టదేవతా మంత్రాన్ని జపిస్తే అది అధిక ఫలాన్ని ప్రసాదిస్తుంది. ముఖ్యంగా ఉత్తరాయణ పుణ్యకాలంలో గోపూజ ఎందుకు చేయాలి ఇది తెలుసుకోవాలి. ఎప్పుడు చేసినా గొప్ప విశేషమే, అందులో సందేహమేం లేదు. ఉదయాన్నే లేచిన వెంటనే గోవుల సమూహంలో ఉండడం, గోవుల్ని చూడడం, గోవుల చేత చూడబడడం, ఈ మూడు జరిగితే అతడి జీవితం చాలా బాగుంటుందని మహాభారతంలో భీష్ముడు ధర్మరాజుకు చెప్తారు. అందుకే గోవులు నన్ను చూచుగాక, గోవుల్ని నేను చూచుగాక, నా ముందు వెనుక ఇరుప్రక్కల గోవులు ఉండాలి, గవాం మధ్యే వసామ్యహం, గోవుల మధ్యలో నేనుండాలి అని కోరుకుంటారు. అందుకే కనుచూపు మేర గోసంపద ఉండాలి అనే భావన చేశారు. గోసంపదకు అంత ప్రాధాన్యం ఇచ్చారు. అది నిత్యము గోపూజ విశేషమే. కానీ ప్రత్యేకించి ఆదివారం నాడు, సప్తమి నాడు, సంక్రమణం నాడు ఈ మూడు సూర్యునితో ముడిపడి ఉన్నాయి. ఎందుకంటే సూర్య కిరణాలలో ఉన్న దివ్యశక్తికి గోవు అని పేరు. దివ్యశక్తి, డివైన్ పవర్. ఆ దివ్యశక్తి పొందేది గోవు మాత్రమే. అందుకు ఆవుల్ని పూజించినట్లయితే సూర్యకిరణాల్లో ఉన్న దివ్యశక్తికి అది అనుసంధానింపబడుతుంది. ఆ దివ్యశక్తే దేవతలు అని చెప్పబడుతుంటారు. అందుకే దేవతల అనుగ్రహం మనం నేరుగా పొందాలంటే తాకగలిగే దేవత, చూడగలిగే దేవత గోవు. అందుకు గోవుని పూజిస్తుంటే సూర్యకిరణాల్లో ఉన్న దేవతలను ముట్టుకున్నంత ఫలితం లభిస్తుంది ఇక్కడ. దాన్ని బట్టి సూర్యుడు సంతోషిస్తూ ఉంటాడు. అందుకే సూర్య భగవానికి నివేదన చేసేటువంటి అన్నము కూడా ఆవు పాలతో వండినటువంటి క్షీరాన్నమే నివేదించాలి. ఇది తెలుసుకోవాలి. పైగా ఏ నివేదన చేసినా ఆవు పాల నుండి తయారైనటువంటి నేతిని అభిగరిస్తే కానీ నివేదనకు పనికిరాదు. ఇది కూడా గ్రహించవలసిన అంశం. అది యజ్ఞములు చేసేటప్పుడు కూడా కేవలం ఆవు పాలతో తయారైనటువంటి నేతిని, అది కూడా భారతదేశవాళీ ఆవు పాలు, ఆవు నెయ్యి ఇవే శ్రేష్టం. అలాంటి ఆవు నేతినే యజ్ఞములు ఆహుతి ద్రవ్యాలు వేస్తారు. అవి మాత్రమే దేవతలకు అందుతాయి. ఇది తెలుసుకోవాల్సింది. అది గో సంబంధమైన అంశమే దేవత స్వీకరిస్తుంది కనుక ఆ గోవు నుంచి వచ్చేటువంటి క్షీరము, ఘృతము, దధి వీటిని దేవతలు స్వీకరిస్తారు. ఆ కారణం చేతనే దేవతలే స్వామి యొక్క కిరణములు, సూర్యభగవాని కిరణములు. చిత్రం దేవానాముదగాదనీకం అనే మంత్రం మనకు కనబడుతున్నది. అందులో సూర్య కిరణములు చిత్రములైనవి, అంటే రంగురంగుల శక్తులు కలిగి ఉన్నవి అని వర్ణించారు. మనకు చూడ్డానికి ఒకేలా సూర్యుడు కనబడుతున్నా ఆయన కిరణాల్లో వర్ణోత్పాదక శక్తి ఉన్నది. అది అంతరిక్ష విజ్ఞాన శాస్త్రవేత్తలకు తెలుసు. సూర్యకిరణాల్లో రకరకాల వర్ణములు ఉన్నాయని. చినోతి అనేక వర్ణాహ ఇది చిత్రం అని వేద నిరుక్తం చెప్తున్నది. అనేక వర్ణములను సృష్టించగలిగే సూర్యకిరణములే దేవతాశక్తులు. వాటి యొక్క స్వరూపములే గోవులు. అందుకే యజుర్వేదంలో ఒక వర్ణంలో ఏం చెప్తారంటే సూర్యకిరణములు భూమి మీదకి ఎలా వస్తున్నాయంటే పొద్దున పూట కోష్టము నుంచి, అంటే గోశాల నుండి వస్తున్న గోవుల మందల వలె కిరణములు దిగుతున్నాయని వర్ణించారు. అంటే సూర్యకిరణాలను కూడా గోవుల రూపంలో చూడగలిగేటంటే భారతీయ ఋషి యొక్క దృష్టి ఎంత నిశితమైనదో, ఎంత విజ్ఞానవంతమైనదో ఆలోచించాలి. ఇక్కడ ఆవుల మందలు వస్తూ ఉంటే ఆ వెనకాల మందలు నడిపేవాడు ఉన్నట్లుగా సూర్యకిరణములన్నీ గోవుల మందల వలె ఉంటే ఆ సూర్యుడు గోవిందుడి వలె కనబడుతున్నాడు. అందుకే సూర్యుని గోపతే అని వర్ణిస్తోంది వేదం. గోపతి అంటే సూర్యుడు అని అర్థం. కిరణములకి గోభి, రశ్మిభి అని పేరు. కిరణములకు గోవులని పేరు. అంటే కిరణముల్లో ఉన్న దేవతల్ని ఈ గోపూజ ద్వారా మనం అనుసంధానం చేసుకుంటున్నాం. ఇక్కడ ఎలాగైతే యజ్ఞములో వేసిన ఆహుతులు సూర్యమండలంలోకి వెళ్ళి అందులో ఉన్న దేవతలు మనం అనుగ్రహిస్తారో ఆవుకు చేసే పూజ నేరుగా సూర్యునికి చేరుతున్నది. ఆవు పాల నుంచి ఎలా మన శక్తిని పొందుతున్నాం, సూర్యకిరణాల నుంచి ప్రాణశక్తిని పొందుతున్నాం. అందుకు సూర్యకిరణాలకి గోవుకి ఉన్న అనుబంధాన్ని అనుసరించి ఈ సూర్యభగవాన్ని పర్వమైనటువంటి ఈ సంకరణం మరురోజు పంటలు పండించే గోసంపదని దేవసంపదగా భావించి ఆరాధిస్తున్నాం. శ్రీ సురభ్యై నమః, శ్రీ గోమాత్రే నమః.